ఇదేంట్రా ఇక్కడికొచ్చింది? ఓహో, చెల్లికి న్యాయం అడగడానికి వస్తుందా? మీరు ఊళ్ళో పెద్ద మనుషులు కదా, ఎవరైనా తప్పు చేస్తే మందలించాల్సిన స్థానంలో ఉన్నారు కదా. కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? కాలేజీకి వెళ్ళొస్తున్న నా చెల్లెలు వెంట పడుతూ డైలీ టార్చర్ పెడుతున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు. అడిగితే నేను ప్రెసిడెంట్ కొడుకుని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్తున్నాడు. అందుకే ఇలా నేరుగా అడిగేసి వెళ్దామని వచ్చాను. అలాగా? అందుకే వచ్చావా? సరే అడుగు, నువ్వేం అడుగుతావో అడుగు, నేను చూస్తాను. ఏంటండి, మీ అబ్బాయి తప్పు చేస్తున్నాడని చెప్తే మీరు మందలించి క్రమశిక్షణలో పెడతారో అనుకుంటే ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు? వాడు అంతలా ఏం తప్పు చేశాడు? ఏదో నీ కుటుంబం అంతా పెద్ద నీతిమంతుల్లా మాట్లాడుతున్నావు. మీరు ఈ ఊరు ప్రెసిడెంట్ అన్న మర్యాదతో మాట్లాడడానికి వచ్చాను. అదే విధంగా మీరు నడుచుకోండి. లేదంటే ఏం చేస్తావు? ఊరందరినీ పిలిచి పంచాయతీ పెట్టిస్తావా? ఏయ్, నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఇంటి పనులు చేయడానికని వెళ్ళి కోటీశ్వరుడి కొడుకుని మాయ చేసి వల్ల వేసుకొని ఇప్పుడేదో పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావే. ఒకవేళ నీ చెల్లెలకి కోటీశ్వరుల పిల్లల్ని ఎలా వల్ల వేసుకోవాలో తెలియకపోతే నువ్వు ట్రైనింగ్ ఇచ్చి చెప్పు. అది నీకు బాగా తెలుసు కదా. ఛీ, నోర్మయ్. నువ్వు ఒక పెద్ద మనిషివి. నీ కొడుక్కి ఇంత నీచమైన బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటి మా నాన్ననే తిడతావా? నీ తోలు తీస్తా ఈరోజు. ఏమనుకున్నా? ఆగరా. కుమ్మరి పురుగుకి కొమ్ములు వచ్చాయని దానికి అదే అనుకుంటోంది. దాని పాటికి అది అరుస్తోంది కదా, అరవని వదిలేరా. పురుగైనా కొడితే తిరిగి కుడుతుంది. ఇంకోసారి నా చెల్లెలు వెంటపడి ఏమైనా గొడవ చేశాడంటే తర్వాత మీ కొడుకు ఏం అవుతాడో నాకే తెలీదు. నిన్ను ఆగరా.